రైట్ డీటెయిల్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పులి దాడిలో మహిళ మృతి చెందడం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక బెంగాల్ క్యాంపు 6వ నెంబర్లో పత్తి కోయడానికి వెళ్లిన గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసింది. తీవ్ర గాయాలు పాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పులి దాడి జరిపిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులతో ప్రైమ్ 9 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పులి కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా అయితే పులి సంచారం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సిర్పూర్ నియోజకవర్గంలోని గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక మహిళపై అయితే పులి దాడి చేయడంతో అయితే ఆమె మృతి చెందింది. అసలు అక్కడ పులి ఎందుకు దాడి చేసింది, ఎలా దాడి చేసింది, కొంతమంది ఈ రోజు ఉదయం పత్తి చేనులకు వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు పులి ఎన్ని గంటలకు దాడి చేసింది? అసలు మేము 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరినాం. ఆటోలో ఒక 5-6 అట్లా కిలోమీటర్స్ ఉంటుంది. 8:30 కల్లా ఇట్లా మేము అక్కడ ఇక్కడ లైన్లు ఉంటాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి ఇట్లా ఉన్నాం. ఉండేసరికి ఆమె ఒక్కసారిగా 3 సార్లు కేకలు కోరమని కేకలు వేసింది. ఏమైంది అనేసరికి ఆడికి వచ్చినాం, ఇద్దరం ముందుకు వచ్చినాం. పక్కకు ఉన్నామె ఇట్లా కేకలకు చూసేసరికి అక్కడ పులి ఉన్నది. అటు ఓకులే అని మమ్మల్ని తీసుకొని బయటికి తీసుకొని వచ్చింది. వచ్చేసరికి మేము బయటికి అక్కడ బెంగాల్ వాళ్ళ దగ్గర పొలం ఉన్నది, అక్కడ వెళ్ళేసి ఆగినాము. తర్వాత వాళ్ళకి చెప్పేసినాం, ఆల్రెడీ ఇట్లా జరిగింది, పులి పట్టింది, కేకలు వేసింది, ఎట్లున్నదో అమ్మాయిని చూడండి అంటే ఎవరు వెళ్ళలేదు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చిర్రు, రోడ్ దగ్గరనే ఉన్నారు. మళ్ళీ బెంగాల్ వాళ్ళు రోడ్ దగ్గరనే ఉన్నారు. ఆ చైన్ అతను మాకు పని చేపించిన ఆయన ఉన్నారా, ఆయన వెళ్ళి ఆ అమ్మాయిని ముందు ఆయన వెళ్ళండి, ఎవరు వెళ్ళలేదు. ఆయన వచ్చే వరకు ఆయన వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి తీసుకొని ఇట్లా పత్తి ఉంటుంది కదా, ఆ పత్తి ఇక్కడ బ్లడ్ వెళ్తూ ఉంటా అక్కడ పెట్టేసి ఇట్లా చేతులలో పట్టుకొని హాస్పిటల్ తీసుకొచ్చిండు రోడ్డుకు. కొంచెం అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అసలు పులి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అక్కడ ఉన్న మీరేమైనా గమనించారు పులిని? అసలు వెనక నుండి వచ్చింది, చూడలేదు, అది పట్టేదాకా చూడలే. అది గెదుముకుంటూ వచ్చిర్రట బెంగాల్ వాళ్ళు, మాకు తెలియదు, మా చేనులో వచ్చింది తెలియదు, ఆమె కేకలేసేదాకా చూడలే. ఇప్పుడు మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు పత్తి చేనులకు మరి కూలికి వెళ్ళరా? అసలు మేము ఏమంటారు? మేము అది మాకు ఆధారమే అవి కదా సార్. వెళ్ళకపోతే వీళ్ళే ఫారెస్ట్ హాస్పిటల్ మాకేదైనా చెయ్యాలి. అంటే ఇంతకుముందు మీకు అంటే పత్తి చేనులకు వెళ్ళడానికి మాస్కులు ధరించి వెళ్ళమని చెప్పారు. అసలు మీకు అసలు ఫారెస్ట్ అధికారులు మీకు సూచనలు సలహాలు ఏమైనా ఇస్తున్నారా? ఏమి ఇవ్వలేదు. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఆ ఏరియాలో ఊర్లో కంటే జనాలు చేనులలోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళైతే ముందుగా అయితే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఒక 10 రోజులకో ఎట్లనో మేము టైం చూసుకొని తర్వాత పోయేవాళ్ళం కదా. వాళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు తెలియదు, ఇలా జరిగిపోయింది. ఓకే, ఇది ప్రస్తుతానికైతే పులి దాడి చేసిన సంఘటనలు ఉంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథల ప్రకారం అయితే పులి వచ్చి దాడి చేసేంత వరకు కూడా వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కూడా గత 3 రోజుల నుంచి కూడా పులి సంచారం చేస్తున్న సంగతి కూడా కనీసం రైతులకు కూడా చెప్పలేదని అయితే ఇక్కడ ఉన్న మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణం అయితే కోల్పోయింది పులి దాడితో. అయితే గత కొన్ని రోజులుగా పులి సంచారం చేస్తున్నా కూడా పులి దాడితో ఒక నిండు ప్రాణం కోల్పోయింది. గతంలో కూడా ఇక్కడ ఏనుగుల దాడితో కూడా ఒకరు మరణించారు. గతంలో పులి దాడిలతో కూడా మరణించిన సంఘటనలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇటు అధికారుల నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. అధికారులు అయితే వారికి కరెక్ట్ సమాచారం ఇవ్వలేదు. దీనివల్లనే ఒక నిండు ప్రాణం బలైపోయిందని అయితే ఇక్కడ ఉన్న మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కాగజ్ నగర్ నుంచి.